మనిషిలో పొగరున్న ఆటలో నిజాయితీ ఉంటే చెల్లిపోతుంది అనడానికి మరో ఎగ్జాంపుల్గా తయారయ్యాడు దిగ్వేష్ రాఠీ. ఈ ఐపీఎల్ సీజన్లో ఎల్ఎస్జీ తరపున బౌలర్గా అరంగేట్రం చేసిన దిగ్వేష్ తనదైన యూనిక్ నోట్బుక్ సెలబ్రేషన్స్తో అయితే వార్తల్లో నిలిచాడు. వికెట్ తీసిన తర్వాత ఆటగాళ్ల దగ్గరికి వెళ్ళి చీటీ రాసిస్తున్నట్లు నోట్బుక్లో పేజీ మీద పేరు రాసి చింపేస్తున్నట్లు చేసే సెలబ్రేషన్తో చాలామంది బ్యాటర్లకైతే మండుకొచ్చింది. మొన్న సన్ రైజర్స్పై సేమ్ సెలబ్రేషన్తో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్ అభిషేక్ శర్మకైతే మంటెక్కిచ్చాడు దిగ్వేష్ రాఠీ. అభిషేక్ శర్మ కూడా తగ్గేదే లేదు అన్నట్లు గట్టిగానే గొడవకు దిగడంతో ఈసారి దిగ్వేష్ రాఠీపై వేటు పడక తప్పలేదు. ఈ సీజన్లో మూడోసారి దిగ్వేష్పై మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ విధించిన రెఫరీలు డీమెరిట్ పాయింట్స్ కారణంగా ఓ మ్యాచ్ నిషేధం కూడా విధించారు. అలా నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో దిగ్వేష్ ఆడలేదు. అతనికి బదులుగా ఆకాష్ మహారాజ్ సింగ్ అనే కుర్ర బౌలర్ బౌలింగ్ చేసి బాగానే ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చినా కూడా ప్రమాదకర జోస్ బట్లర్ను క్లీన్ బౌల్ చేసి లక్నో విసిరిన 236 పరుగుల లక్ష్యాన్ని చేస్ చేయకుండా గుజరాత్ను అడ్డుకోవడంలో ఆకాష్ మహారాజ్ సింగ్ తనదైన పాత్ర పోషించాడు. 18 బాల్స్లోనే 3 4లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన జోస్ బట్లర్ను క్లీన్ బౌల్ చేసిన తర్వాత ఆకాష్ చేసిన సెలబ్రేషన్ ఏంటో తెలుసా? చీటీ రాసి దిగ్వేష్కి ట్రిబ్యూట్ ఇవ్వడం. ఈ సీజన్లో 14 వికెట్లతో తొలి సీజన్లోనే వికెట్ల పరంగా మంచిగానే పర్ఫామ్ చేసిన దిగ్వేష్ రాఠీ కేవలం తన సెలబ్రేషన్స్ కారణంగా ఫైన్స్కి గురి అవ్వడం, మ్యాచ్ నిషేధం పడడం లాంటివి ఆకాష్కి అంతగా నచ్చినట్లు లేవు. ఆ చేష్టల కారణంగానే తనకు వచ్చిన అవకాశాన్ని తనకు అవకాశం కల్పించిన దిగ్వేష్కే ట్రిబ్యూట్ ఇస్తూ బట్లర్ వికెట్ తీసి దిగ్వేష్లానే నోట్బుక్ సెలబ్రేట్ చేయడం అయితే వైరల్గా మారింది ఇప్పుడు.